న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ 3,000 కోట్ల రూపాయలకు పైగా. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం సిట్ ఆ ఎంక్వైరీని ఆ విచారణను వేగవంతం చేసింది. ఆ విచారణను ఒక దూకుడుగా తీసుకువెళ్తోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో సంచలనం నమోదైంది. కీలక వీడియోను సిట్ సేకరించినట్టుగా తెలుస్తోంది. నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు ఆ విజువల్ సంపాదించింది సిట్. ఆ వీడియోలో వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కబెడుతున్న పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. వెంకటేష్ నాయుడు ఫోన్లో ఆ వీడియో సిట్కి దొరికింది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వెంకటేష్ నాయుడుకి సంబంధించి మరి ముఖ్యంగా A34గా ఉన్నాడు వెంకటేష్ నాయుడు. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు, అదిగో 1 కాదు 2 కాదు, మొత్తం 1 2 3 4 5 6 ఆ పక్కన మీరు చూడొచ్చు, అదిగోండి దాదాపుగా మొత్తం 6 వరుసల్లో ఆ నోట్ల కట్టలు. అదిగో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 డబ్బాల్లో ఆ నోట్ల కట్టలను కుక్కి పెట్టిన విజువల్స్ మీరు చూడొచ్చు. వాటిని పూర్తిగా దాంట్లో కుక్కేసిన విజువల్స్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో సంచలనం నమోదైంది. ఈ నేపథ్యంలో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఇక్కడ రాజ్ కేశిరెడ్డి A1గా ఉన్నాడు. రాజ్ కేశిరెడ్డి ఈ నేపథ్యంలో 11 కోట్ల రూపాయల అంశానికి సంబంధించి 11 కోట్ల అంశానికి సంబంధించి సిట్ చెప్పుకొచ్చింది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఎప్పుడైతే విచారణ జరిగిందో కోర్టులో, అప్పుడు రాజ్ కేశిరెడ్డి ఒక మాట చెప్పుకొచ్చారు. న్యాయమూర్తికి సంబంధించి ఒక రిక్వెస్ట్ చేసుకున్నారు ఆయన. అయ్యా న్యాయమూర్తి గారు, మరి ముఖ్యంగా నెంబర్స్ ఉంటాయి కదా, న్యాయమూర్తికి ఆయన రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే కనుక దాంట్లో ఆ నోట్ల మీద ఉన్న నెంబర్, ఆ కరెన్సీ మీద ఉంటుంది కదా నెంబర్లు, వాటిని నోట్ చేసుకోండి. వాటిని నోట్ చేసి అవి ఎప్పుడు ప్రింట్ అయ్యాయో ఒక్కసారి ఆ ఇన్ఫర్మేషన్ కనుక తెప్పించుకుంటే దాన్ని బట్టి అవి ఎప్పుడు ప్రింట్ అయ్యాయి దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది. అవి ఇప్పుడువా లేకపోతే ఆ ఘటనకు సంబంధించి అంటే ఆ టైంకి ఉన్నాయా లేవా, అంటే 2025లో ప్రింట్ అయినవా, 2024లో ప్రింట్ అయినవా, ఒకవేళ అయితే ఎప్పుడయ్యాయి ఆ డీటెయిల్స్ తెలుస్తాయి కదా. దాంతో కంపేర్ చేసుకుంటే ఇదంతా కూడా పూర్తిగా ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేస్ అనే అంశానికి సంబంధించి అంటే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటూ కూడా ఆయన ఇన్ఫ్యాక్ట్ వైసీపీ కావచ్చు లేకపోతే లిక్కర్ స్కామ్కి సంబంధించి దాంట్లో ఉన్న వాళ్ళకి వచ్చి ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటూ చెప్తున్న నేపథ్యంలో ఆయన కూడా అంశానికి సంబంధించి చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే వెంకటేష్ నాయుడు కూడా ప్రస్తుతం A34గా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో. ఈ నేపథ్యంలో కీలకమైన డెవలప్మెంట్కి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో సంచలనం నమోదైంది. వీడియో రిలీజ్ అయింది. వీడియో బయటకు వచ్చింది. డెన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఏకంగా 7 డెన్స్ని ఏర్పాటు చేసుకున్నారు. 6 హైదరాబాద్, ఇన్ఫ్యాక్ట్ 6 ఇక్కడ హైదరాబాద్లో, 1 ఇటు గుంటూరులో. ఆ డెన్స్కి సంబంధించుకుని ఒక డెన్ దగ్గరికి వెళ్ళి కూడా ఆడియో, ఇన్ఫ్యాక్ట్ ఆ డెన్ దగ్గరికి వెళ్ళి కూడా ఆర్టీవీ రిపోర్ట్ చేసింది ఒక డెన్ దగ్గర. ఈ నేపథ్యంలో 11 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది సిట్. దానికి సంబంధించి మాట్లాడుకున్నాం. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను గుర్తించే పనిలో పడిందని చెప్పుకోవాలి. ఎన్నికలకు ముందు నగదు పంపిణీ చేసేందుకు వీలుగా డెన్స్ వీటిని ఏర్పాటు చేసుకుంది. డెన్స్ నుంచి డబ్బులు సరఫరా చేశారు. మరి ముఖ్యంగా అక్కడ సెక్యూరిటీతో కూడా మాట్లాడిన క్రమంలో డబ్బాలు వస్తూ ఉండే వెళ్తూ ఉండే, బట్ అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదంటూ చెప్పుకొచ్చిన సందర్భం అంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. అయితే ఆ వీడియోకి సంబంధించి ప్రస్తుతం ఇంకొక కీలకమైన వీడియో ఇటు ఆర్టీవీ చేతికి చిక్కింది. మరి ముఖ్యంగా సిట్ చేతికి చిక్కిందా ఆ వీడియో మీకు చూపించడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ పట్టి కుదిపేస్తోంది. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సందర్భం, దాంతోపాటు కీలకమైన అరెస్టులు చోటు చేసుకున్నాయి. సో ఈ క్రమంలో ఇప్పుడేం జరగబోతుందనే చర్చ జోరందుకుంటోంది. 1 కాదు 2 కాదు, ఇప్పటికే A34 అంటే అర్థం చేసుకోవచ్చు ఈ ఆరోపణలు ఎదుర్కొంటే వారి సంఖ్య ఎంత ఉంది అనేది. ఈ క్రమంలోనే కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకోబోతున్నాయా, ఈ చర్చ జోరందుకుంటోంది. మీకేమనిపిస్తుందని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ ఈ పేరు వినిపిస్తోంది. ఈ కేసులో బిగ్ బాస్ అనే పేరు వినిపిస్తోంది. ఇంతకీ ఎవరు ఆ బిగ్ బాస్ అయ్యి ఉండొచ్చు? ఆఫ్ కోర్స్ ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటున్న క్రమంలో మీకేమనిపిస్తోంది అనేది ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. వైసీపీకి చెందిన ఆ
11 కోట్ల రూపాయలు అంటే వైసీపీకి చెందినవేనా? ఈ నోట్ల కట్టలు ఆ వీడియో దేనికి సంబంధించింది? సిట్ అయితే మాత్రం ఒకటే చెప్తోంది, ఆ నోట్ల కట్టలకు సంబంధించిన వీడియో సంపాదించిన అంశానికి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ డెన్ల నుంచి అంటే పంపిణీకి సిద్ధంగా ఉన్న ఈ నోట్ల కట్టలతో చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు ఈ డబ్బుల పంపిణీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి పేరు వినిపిస్తున్న క్రమం ఉందిగా ఇక్కడ. సో ఇప్పుడు ఈ అట్టపెట్టెల్లో పేర్చి ఆ నోట్ల కట్టను సిద్ధం చేస్తున్నారు అంటూ ఇప్పుడు ఈ చర్చ జోడందుకుంటోంది. ఒక్కసారి ఆ నోట్ల కట్టలు మీరు చూడొచ్చు, అవన్నీ కూడా 500 రూపీస్ నోట్స్ మనకి దాదాపుగా కనిపిస్తున్న ఆ విజువల్ మీరు చూడొచ్చు. 500 రూపీస్ నోట్స్ మనకు కనిపిస్తున్న ఆ విజువల్ని మీరు చూడొచ్చు. పూర్తిగా వాటికి ఆ లెక్క పెడుతున్నాడు. ఆడియో ఉందా దానికి? ఇఫ్ పాసిబుల్ ఆడియో ఉంటే ఆడియో కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ నోట్ల కట్ల బాక్సులు చూడొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. దాంతోపాటు ఇక్కడ ఆ నోట్ల కట్టలు ఒకసారి ఆడియోతో సైతం వినే ప్రయత్నం చేద్దాం. సరిపోతుంది. 5 మొత్తం టోటల్. ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది. 5 ఉంది మొత్తం టోటల్. ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 చూస్తున్నారుగా నోట్ల కట్టలకు సంబంధించి వాళ్ళు లెక్కబెడుతున్న విజువల్స్. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జోరందుకుంటుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. రాజ్ కేసు రెడ్డి A1గా ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి OSDగా ఉన్న సందర్భం. అలాగే రిటైర్డ్ IAS అధికారి ధనంజయ రెడ్డిని, దాంతోపాటు వరుణ్, వినయ్, చాణక్య, బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణ ఇలా వీళ్లకు సంబంధించి కూడా అరెస్టులు అయిన సందర్భం చూసాం. మొత్తంగా 12 మందిని అదుపులోకి తీసుకున్న సందర్భాన్ని చూసాం. అరెస్టుల గురించి మాట్లాడుకున్నారు, రిమాండ్ల గురించి మాట్లాడుకున్నారు. దాదాపుగా 12 మంది నిందితులను అరెస్ట్ చేసింది. దీంట్లో కొంతమంది కీలక నేతలు కూడా ఉన్న సందర్భం. వీళ్ళలో ప్రధాన నిందితులు అంటే A1గా ఉన్నారు రాజ్ కేసిరెడ్డి. రాజ్ కేసిరెడ్డి ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివార్లో ఒక ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయల ఆ నగదుని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అంటూ కూడా చర్చ జరిగిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇదే అంశం కోర్టు దృష్టికి వెళ్ళిన సందర్భం గురించి మాట్లాడుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈడీ ఎంట్రీకి సంబంధించి కూడా ఒక డైరెక్షన్ తీసుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఛార్జ్ షీట్ సిట్ దర్యాప్తులో కొన్ని ప్రముఖ లిక్కర్ బ్రాండ్లకు సంబంధించి పేర్లు కూడా చేర్చిందంటూ కూడా మనం మాట్లాడుకున్న సందర్భం ఉంది. ఇక ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, రాజ్ కేసు రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు, దాంతోపాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు. ఇలా కీలకమైన అరెస్టులు జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఇది ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జోరందుకుంటున్న పరిస్థితి. విస్తృతంగా ఇది మరింత ముందుకు వెళ్ళబోతుందా అనే ఒక చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఒకసారి మీరు ఆ విజువల్ చూస్తే నోట్ల కట్టలు అక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఇంకా ఎటువంటి అరెస్టులు జరిగే అవకాశం ఉంది? ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటూ కూడా వైసీపీ చెబుతూ ఉంటే లేదు, మొత్తం దీన్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగి పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక మాట వినిపించిన సందర్భం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి OSD కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, దాంతోపాటు అప్పటి CMO కార్యదర్శి ధనంజయ రెడ్డి కావచ్చు, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే గోవిందప్ప బాలాజీ, వీళ్లకు సంబంధించి మరి ముఖ్యంగా కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, విజయసాయి రెడ్డి, అలాగే గోవిందప్ప బాలాజీ, వీళ్ళకి కొంతమందికి సంబంధించిన రాజ్ కసిరెడ్డి టచ్లో ఉండేవాళ్ళు అనే ఒక చర్చ జరుగుతుంటుంది. ఇలా ఇక్కడి నుంచి 200 నుంచి 300 రూపాయల కోట్లు ఎన్నికల ఖర్చు కోసం ఉపయోగించిన సందర్భం ఉందా? సో ఇటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కదా, వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం జరుగుతోందంటే మద్యం ముడుపుల్లో కమిషన్తో పాటు కొన్ని మద్యం సరఫరా కంపెనీని ఏర్పాటు చేసుకుని రాజ్ కేసిరెడ్డి అక్కడి నుంచి వేరే వాటికి తరలించేవారు. ఒక సర్టైన్ అమౌంట్
అంటే మద్యం కంపెనీల నుంచి టెండర్లు కావచ్చు అవన్నీ సో వాట్ వీటిని వెనకాల నుండి నడిపించేవారు అంటూ చర్చ జరిగిన క్రమం.